రైట్ బ్రేకింగ్ న్యూస్. అనారోగ్యంతో నిత్యానంద స్వామి మరణించారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీంతో చాలా మంది ఆయన నిజంగానే మృతి చెందారనుకుని నివాళులు అర్పిస్తూ పోస్టులు పెట్టారు. కాగా ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చిన కొద్ది గంటల్లోనే నిత్యానంద స్థాపించిన కైలాస దేశం నుంచి సంచలన ప్రకటన విడుదలైంది. ఆ ప్రకటనలో నిత్యానంద ఆరోగ్యంగా సురక్షితంగా జీవించి చురుగ్గా ఉన్నారని స్పష్టం చేశారు. స్వామి నిత్యానంద మరణించారని కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో వ్యాప్తి చేసిన వార్తలను కైలాస దేశం ఖండిస్తుంది. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. మార్చి 30, 2025న ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈ వాదనను రుజువు చేసేందుకు ఒక లైవ్ స్ట్రీమ్ లింకును కూడా జత చేశారు. కైలాస ప్రతినిధులు నిత్యానంద బ్రతికే ఉన్నారని చెప్పినప్పటికీ ఆయన ఎక్కడ ఉన్నారనే దానిపై ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేదు. ఈ వివాదం ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా ఉద్దేశపూర్వకంగా వచ్చిన ఒక ఊహాగానం కావచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిత్యానందపై బలాత్కారం, అపహరణ వంటి ఆరోపణలు వచ్చాయి. నిత్యానంద 2019లో భారతదేశం నుంచి పరారై అయిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస్ అనే ఒక స్వతంత్ర హిందూ రాష్ట్రాన్ని స్థాపించినట్టు ప్రకటించారు. ఈ దేశం ఈక్వెడార్ సమీపంలోని ఒక ద్వీపంలో ఉన్నట్టు ప్రచారం జరిగినప్పటికీ దానికి అంతర్జాతీయంగా గుర్తింపు లేదు. నిత్యానంద తన సొంతంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను కూడా స్టార్ట్ చేశారు. ఈ దేశానికి ప్రత్యేకంగా కరెన్సీ కూడా ఉంది. ఇది చెల్లుబాటు అయ్యేలా కొన్ని దేశాలతో ఒప్పందం కూడా చేసుకున్నారు. కైలాసలో అన్ని దేశాలు కరెన్సీలు చెల్లుబాటు అవుతాయి. ఆ దేశ వెబ్సైట్ ప్రకారం కైలాసలో ప్రస్తుతం 2 బిలియన్లు అంటే 200 కోట్ల మంది హిందువులు ఉన్నారట. నిత్యానంద శిష్యుల్లో చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు. వారే ఆయనకు ఈ దీవిని కొనుగోలు చేసి ఇచ్చారని చెబుతుంటారు. కైలాస ఏర్పడిన తొలినాళ్లలో అహ్మదాబాద్కు చెందిన కొందరు ప్రముఖులు తమ వ్యాపారాలను వదిలి ఆ దీవికి వెళ్లేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు వచ్చాయంటే ఆయన ప్రభావం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి నిత్యానంద ప్రాణత్యాగం చేశారన్న మాట ఒక్కసారిగా చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదని తేలినా ఆయన పేరు మాత్రం ఇంటర్నెట్లో మారుమోగుతుంది. కాగా ప్రపంచవ్యాప్తంగా దేవాలయాలు, గురుకులాలు, ఆశ్రమాలను కలిగి ఉన్న నిత్యానంద నికర విలువ ఆస్తుల విలువ దాదాపు 10,000 కోట్లు ఉంటుందని అంచనా. రెడ్డిగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్న అందిస్తారు. రత్న. అనిల్, వివాదాస్పద స్వామీజీ నిత్యానంద సజీవ సమాధయ్యారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. నిత్యానంద తనకు తను సజీవ సమాధి అయ్యారు అనేటువంటి వార్త వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారిగా ప్రతి ఒక్కళ్ళు ఇది ఎంతవరకు నిజమైనటువంటి పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని స్వయంగా ఆయన మేనల్లుడు సుందరేశ్వరం ప్రకటించారని వార్తలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలోనూ ఈ వార్తలను ఖండించింది అధికారిక వెబ్సైట్. అయితే ఆయన ప్రాణత్యాగాలను చేశారని చెప్పంటూ గతంలోనూ అనేక రకాలైనటువంటి పుకార్లు వచ్చాయి. తిరువణ్ణమలై, బిదడి, అహ్మదాబాద్ సహా 41 ప్రాంతాల్లో ఆయనకు ఆశ్రమాలు ఉన్నాయి. నిత్యానంద అంటే గతంలో అంటే ఎన్ని వివాదాస్పద విషయాలు వెలుగులోకి వచ్చినప్పటికీ, ఎన్ని వివాదాలు ఆయన చుట్టుముట్టినా, ఆయన మీద ఎన్ని ఆరోపణలు ఉన్నా ఆయనకున్నటువంటి ఫేమ్ మాత్రం అది అలాగే ఉండిపోయిందని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా దాదాపు ఇప్పటి వరకు ఆయనకున్నటువంటి ఆస్తుల విలువ ఇటు నిత్యానంద స్వామీజీ పరిధిలో ఉన్నటువంటి ట్రస్టులకు సంబంధించి కావచ్చు, వివిధ ఆశ్రమాలు కావచ్చు, వీటన్నిటిలో 10,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తులు ఇప్పటి వరకు ఆయనతో ఉన్నాయి. ఇక గతంలో మహిళా శిష్యురాలను తప్పుదోవ పట్టించాడు, అలాగే వారితో కొంత అక్రమ సంబంధాలను కలిగి ఉన్నటువంటి విషయాలు అనేవి వెలుగులోకి వచ్చాయి. అలాగే మనీ లాండరింగ్, భూ కబ్జాలు వంటి విషయాలు కూడా ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఆయన యొక్క ప్రభావం అనేది దేశవ్యాప్తంగా ఉండేది. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినప్పటికీ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అభిమాన అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. ఆయన ఒకసారి ఏదైనా ఆజ్ఞ ఇచ్చారు అంటే దాన్ని తప్పకుండా పాటించేటువంటి అభిమానులు కూడా ఆయనకు ఉన్నారు. సో అటువంటిది ఇప్పుడు ఆయనది అయ్యారు అన్నటువంటి వస్తున్నటువంటి వార్తలు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. కానీ అధికారిక వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్స్ మాత్రం ఈ విషయాలను ఖండించాయి. ఎందుకంటే గత శివరాత్రి రోజు ఆయన చివరిసారిగా కనిపించారు కాబట్టి ఎప్పటికిప్పుడు సజీవ సమాధి లేకపోతే కన్నుమూతున్నటువంటి అంశాలు ఎవరికి తెలియకుండా ఇలా జరగకపోవచ్చినటువంటి ఆలోచనలు మరోవైపు వస్తున్నప్పటికీ వచ్చినటువంటి వార్తలు మాత్రం సుందరేశ్వరం ద్వారా కావచ్చు, ఇతరుల ద్వారా వచ్చినటువంటి వార్తలకు సంబంధించి అధికారిక వెబ్సైట్ ఇప్పుడు కాదు అని ప్రకటించినప్పటికీ వార్తలు వచ్చిన దగ్గర నుంచి ఒక చర్చ అయితే నడుస్తోంది. ఇక పసిఫిక్ దీవుల్లో కైలాస పేరుతో ఆయన
ఒక నూతన దేశాన్ని ఏర్పాటు చేయడం, ప్రత్యేక కరెన్సీని ఏర్పాటు చేయడం, ఇటువంటి అంశాలన్నీ కూడా ఎంతో చర్చనీయంగా ఉన్నటువంటి విషయాలుగా తెలుస్తూ ఉన్నాయి. మొత్తానికి అసలు నిత్యానంద ఎక్కడ ఉన్నాడు అనే ఒక ప్రశ్న మాత్రం ఇప్పటికీ అందరి మధ్యలోనూ తెలుస్తూనే ఉంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.